పరిశుద్ధాత్మ వెంటనే వస్తాడా అనేటువంటి విషయం మనం మాట్లాడుకున్నాం. తర్వాత రెండవదిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదా అగ్ని బాప్తిస్మము అనగా ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు ఈ రాత్రి మరి జయప్ప గారి యొక్క కుటుంబము దగ్గర దేవుడు మనందరితో మాట్లాడబోతున్నటువంటి వాక్యాంశం ఏమిటి అంటే, ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందితే నీకు కలుగు లాభం ఏమిటి? ఆత్మను పొందితే ఎందుకు నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నాను అంటే, మనకు అర్థం కావడానికి కేవలం మనకు అర్థమైనటువంటి పదజాలాలతో మీకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాం. అందుకనే ప్రియులారా, నేను ఈ మాట ఏ వచనం ఏ అంశం మీకు చెప్పినా, ఏ అంశాన్ని మీకు తెలియజేసినా ప్రతిదీ వాక్యానుసారముగానే ఉంటుంది. ప్రతిదీ వాక్యంలో ఉంటేనే మనం తెలియజేస్తాం, లేకపోతే మనం దాని నుంచి బయటికి వెళ్ళం. ఇది మనకు తెలుసు ప్రియులారా. అందుకనే ఈ రాత్రి మనం మాట్లాడుతున్నటువంటి వాక్యాంశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ పొందితే నీకు కలుగు లాభం ఏమిటి? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, మీకు తెలియజేశాం. ఎందుకంటే ఒక విషయం మీకు తెలియచేయాలి అంటే అది వాక్యాధారముతోనే మేము మాట్లాడతాం. ఒకటి, నీటి మూలముగా జన్మించాం. ఆల్రెడీ కుటుంబ యజమానురాలు ఎవరు? హనుమంతమ్మ. ఏ విధముగా జన్మించింది? నీటి మూలముగా జన్మించింది. దానికి కృతజ్ఞతగానే ఈ రోజుకి కూడిక. అందువలన ప్రియులారా, నీటి మూలముగా జన్మించింది. కాకపోతే ఈ నీటి మూలముగా మాత్రమే జన్మిస్తే దేవుని రాజ్యంలోనికి లేదట. ఎక్కడికి లేదట? దేవుని రాజ్యంలోనికి లేదట. ఎందుకు లేదంటే మరొక జన్మం ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఏ జన్మం అంటది? ఆత్మ మూలముగా జన్మించితేనే గాని అది విషయం ఇక్కడ. అందుకనే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు రెండు విషయాలు చెప్పాను. ఆత్మ బాప్తిస్మం పొందితే వెంటనే ఆత్మ వస్తుందా అని చెప్పాను. తర్వాత అగ్ని బాప్తిస్మము లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది చెప్పాను. ఈరోజు మరి అగ్ని బాప్తిస్మము లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదా పరిశుద్ధాత్మను పొందటం అనేది అర్థం వస్తుంది. అందుకనే మరి ఇక్కడ పరిశుద్ధాత్మ పొందితే నీకు కలుగు లాభం ఏమిటి? ఇది విషయం ప్రియులారా. మొట్టమొదటిగా చెప్తున్నాను. మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనందరికి బాగా తెలుసు, మత్తయి సువార్త 12:36లో 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడితే ఏముంటుందంట? ఒకవేళ మనుష్య కుమారుడికి అనగా యేసు ప్రభుకి ఏదైనా తెలుసో తెలియక తప్పిదముగా మాట్లాడితే ఏముంటుందంట? క్షమాపణ ఉంటుందంట. మరి ఎవరికైతే విరోధంగా మాట్లాడితే క్షమాపణ ఉండదట. అది విషయం. అందుకనే మనం ఆత్మదేవుడి గురించి మాట్లాడేటప్పుడు మనం అందుకే పెద్దలు అంటారు మైండ్ కౌంట్ చేసుకొని మాట్లాడాలంటారు. అంటే మనం చాలా అబ్జర్వేషన్లో చాలా స్టడీగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఆత్మ దేవునికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను ఏముండదంట? మనకు పాప క్షమాపణ ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట చాలా జాగ్రత్తగా వినాలని. లటక్కన అర్థం కాకపోతే ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే నీకు అర్థం కానంత మాత్రాన ఇది తప్పు అని లటక్కన అపార్థం చేసుకోకూడదని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనము ఒకవేళ యేసు స్వామికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ దొరుకుతుంది, కానీ ఆత్మదేవునికి మాత్రము క్షమాపణ ఉండదు అని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ పొందితే నీకు కలుగు లాభమేమి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రియులారా రండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధాత్మ పొందితే నీకేమొస్తుంది అంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారా మనలను రక్షించను. అంటే ఆత్మ పొందితే
ఏ స్వభావం వస్తుందంట మనకు? నూతన స్వభావం ఎలా వస్తుందంట? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా. ప్రియులారా బాగా వినండి. అంటే బాప్టిస్మం తీసుకుంటే పాపములు పాత స్వభావం పోతుంది. బాప్తిస్మం నీటి బాప్తిస్మము ద్వారా ఏం పోతుంది? పాప స్వభావం పోతుంది. మరి నూతన స్వభావం రావాలి అంటే ఏ ద్వారా వస్తుంది? ఏ విధంగా వస్తుందంటే నూతన స్వభావము పరిశుద్ధాత్మ వలన. ప్రియులారా బాగా వినండి. పరిశుద్ధాత్మ వలన ఏ స్వభావం వస్తుంది? నూతన స్వభావం వస్తుంది. మరి పాత స్వభావం ఎలా పోతుంది అంటే నీటి బాప్తిస్మం ద్వారా పాత స్వభావము పాతి పెట్టబడతాం. నూతన స్వభావం ఎలా వస్తుందంటే ఆత్మ నీలోనికి వస్తే నీలోనికి ఏమొస్తుంది? నూతన స్వభావం వస్తుంది. ఇది మొట్టమొదటిది, ఇది గుర్తుపెట్టుకోండి. రెండవదిగా తెలియజేస్తున్నాను ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. ఇది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నీవేమవుతావు తెలుసా? పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు పరిశుద్ధపరచబడతావు. ఇది రెండవది. చదవండి ఒకసారి. రోమపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అనులు అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. బాగా వినండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండవదిగా పరిశుద్ధాత్మ వలన కలుగు లాభం ఏమిటి అంటే, మొట్టమొదటి లాభం ఏమిటి అంటే నీకు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం వస్తుంది. రెండవదిగా ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మ ద్వారా నీవేమవుతావు? పరిశుద్ధపరచబడి ఏమవుతావంట? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ప్రియులరా, మనము చాలండి, ఎక్కువద్దు. నేను ఏం చెప్తున్నాను అంటే కేవలం ఓవరాల్ గా సబ్జెక్ట్ కి సంబంధించి మాత్రమే నేను మాట్లాడతాను. ఇక్కడ రెండవదిగా మనము పరిశుద్ధాత్మ వలన ఏమవుతామంట? పరిశుద్ధపరచబడతాం. దేవుని బిడ్డరా, అందుకని పరిశుద్ధాత్మ వలన కలుగు లాభం ఏమిటంటే రెండవదిగా పరిశుద్ధపరచబడతావు. పాతది నీటి బాప్తిస్మం ద్వారా పాతి పెట్టావు. నూతన ఆత్మ మూలముగా ఆత్మ బాప్తిస్మము ద్వారా పరిశుద్ధత వస్తుంది. నీలోనికి ఏమొస్తుందంట? పరిశుద్ధత వస్తుంది. ఇది రెండవది. మూడవది చెప్తుంటే కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నా. మనకు అర్థం కావాలంటే ఓవరాల్ గా కేవలం మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక మాటలు చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళు లేరు కదా, అందరికి అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. ప్రియులారా, ఇది రెండవది. మూడవదిగా అపోస్తలుల కార్యం. మూడవదిగా యెషయా గ్రంథము 4వ అధ్యాయం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. తీర్పు తీర్చు ఆత్మల వలనను దహించు ఆత్మల వలనను ప్రభు ఆత్మ ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుంది. ఏముందంట? మొదటి మాట, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోని కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయునప్పుడు. ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ తీర్పు తీరుస్తుంది. ఒకటి. తర్వాత ఎలా తీర్పు తీరుస్తుందంటే ఇది రెండవ రాకడ తీర్పు కాదు. నీవు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒక తప్పు చేయడానికి ఏదైనా ఒక తప్పు చేయాలన్నా, ఒక తప్పు చేయాలన్నా, లేదా ఒక అబద్ధం మాట్లాడాలన్నా, లేకపోతే నీ ఆలోచనలు కదా తప్పుడు మార్గం వైపు వెళ్ళాలన్నా ఈ ఆత్మ నీలోకి వస్తే ఏం చేస్తుంది అంటే ఆత్మ నిన్ను వెంటనే గద్దిస్తుంది. ఆత్మ వెంటనే నిన్ను గద్దిస్తుంది. అందుకనే దాన్ని అంటారు తీర్పు. ఇది తప్పు అని తీరుస్తుంది, ఇది మంచిది అని తీర్పు తీరుస్తుంది. అందుకని కింద చూడండి, ఆ ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ వలన ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేస్తుంది. అంటే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నీలో ఉన్న కల్మషమును, ఇది తప్పు అని తెలిసి వెంటనే సరిదిద్దుతుంది అని అర్థం. ఏం చేస్తుందంట? సరిదిద్దుతుంది. దేవుని బిడ్డరా, ఆత్మ ఏం చేస్తుందంట? తీర్పు తీరుస్తుంది. తర్వాత నీలో ఉన్న కల్మషమును కడిగి వేస్తుంది. ఇది ఎన్నవది? ఇది మూడవ. నాలుగవది చెప్తున్నాను. ఈ తర్వాత నాలుగవదిగా ఆత్మ పొందుట వలన నీకేంటి లాభం అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. నాలుగవదిగా ఏమొస్తుంది అంటే నీవు ఆత్మ చేత నింపబడితే నాలుగవదిగా నీవు దేవుని కుమారుడుగా తీర్పు పొందుతావు.
చదవండి ఒకసారి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏమొస్తే దేవుని కుమారులు అవుతావంట? ఎలా ఉంటే? ఓన్లీ నీటి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన దేవుని కుమారుడు అవుతావా? మరి ఎలా అవుతుందని చెప్తుంది వాక్యము అంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఎవరికి కుమారులు అవుతారంట? మరి దేవుని ఆత్మ చేత నింపబడకపోతే దేవుని కుమారులు అవుతామా? ఇది రెండవ ఆప్షన్ అన్నమాట. అంటే ఒకడు నీటి మూలముగాను, రెండవది అందుకు చెప్పాడు ఆయన, ఒకడు నీటి మూలముగాను మరి ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు, దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. అందుకనే ప్రియులారా, నీటి బాప్తిస్మము ద్వారా కలిగేది ఒకటి అయితే ఆత్మ బాప్తిస్మము ద్వారా కలిగేది మరొకటి. అందుకనే నాలుగవదిగా ఏమవుతామంటే, ఆత్మ పొందితే దేవుని కుమారులు అవుతాము. ఏమవుతామంటమా? దేవుని కుమారులు అవుతాం. ఐదవదిగా చెప్తున్నాను, ఆత్మ పొందటం వలన మనం ఏమవుతాం తెలుసా? ఆత్మ సంబంధాలు అవుతాం. చదవండి ఒకసారి. రోమపత్రిక 8:9 వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు. అంటే మనము దేవుని ఆత్మ ఎవరైతే పొందుకుంటారో వారు ఆత్మ సంబంధులు. ఏ సంబంధులు? వారనే ఆత్మీయులు అనేది. ఎందుకంటే చాలా మంది ఎట్లా పలానా వ్యక్తిని ఆత్మీయ సహోదరుడు అంటారు. పిల్లల ఆత్మీయ సహోదరుడు అనడానికి గల కారణం ఏమైండాలా? సహోదరుడు ఆత్మ పొందిండాలా. ఒక వ్యక్తి ఆత్మీయ సహోదరి అంటున్నాము అంటే ఊరికే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఆత్మీయ సహోదరుడు కాదు. నీటి మూలముగా జన్మించినంత మాత్రాన కాదు, ఆత్మ మూలముగా కూడా జన్మిస్తే ఏమవుతుంది? అప్పుడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే ఏమవుతారు? వాళ్ళు ఆత్మ సంబంధులు అవుతారు. అందుకని వారిని ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇది ఏం చేస్తే ఆత్మ పొందుకుంటే ఐదవదిగా వారిని ఏమంటారు? ఆత్మ సంబంధులు అంటారు. ప్రియులారా, ఆరవది చెప్తున్నాను ఇప్పుడు. ఆరవది, ఆత్మ పొందుకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, ఆరవదిగా మన కొరకు ఆత్మదేవుడు విజ్ఞాపన చేస్తాడు. చదవండి ఈ రోమపత్రిక 8:26 వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి అన్న. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఎవరు సాయం చేస్తారు? ఎవరు సాయం చేస్తారు? ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు సహాయం చేస్తాడు అంటే, మనం అప్పుడప్పుడు బలహీనతలుగా మారిపోతాం, బలహీన పడిపోతాం. ఆత్మీయ జీవితంలో బలపరచబడట్లేదు. అప్పుడప్పుడు కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, ఇంట్లో భార్య భర్తల సమస్యల వల్ల, లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే భౌతిక సమస్యల వలన అప్పుడప్పుడు మనం ఏమవుతామంటే బలహీనమవుతాం. ఆ బలహీనతల నుండి మనం బలపరచాలంటే ఎవరు అవసరం అంటే మనకు? అదే అంటున్నాడు అక్కడ 26వ వచనం. చదువునన్నా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆత్మదేవుడు మన పక్షాన ఎందుకు విజ్ఞాపన చేస్తాడు అంటే, ప్రియులారా, ఎందరైతే బాప్తిజం తీసుకున్నారో, ఎందరైతే ప్రియులారా, ఈరోజు మీకు అదే చెప్తున్నాం, ఆత్మ పొందుకుంటే కలుగు లాభాలు ఇవి. మీరు ఎవరైతే ఓన్లీ నీటి మూలముగా జన్మించి ఆత్మ మూలముగా జన్మించలేదనుకో, ఇవన్నీ కోల్పోతారు. మీరు సర్వసత్యములోనికి రారు, దేవుడు మీకు సహాయము చేయడు. అందుకనే ఇక్కడ అంటున్నటువంటి మాట, విజ్ఞాపన చేయాలంటే ఆరవదిగా మనం ఆత్మ పొందుకుంటేనే మన పక్షాన ఎవరు విజ్ఞాపన చేస్తారు? ఆత్మదేవుడు. ఇది ఆరవది. ఏడవదిగా చెప్తున్నాను ప్రియులారా, మనం ఆత్మ పొందుకుంటే మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, మనకు బలం వస్తుంది. మనకు బలం, దేవుని శక్తి వస్తుంది. ఆత్మ పొందుకుంటే దేవుని శక్తి ఎలా వస్తుంది అంటే, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం.
చదవండి అన్న. న్యాయాధిపతుల గ్రంథం 14:5 వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చాను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపి ఏమొచ్చిందంట? తల్లిదండ్రులతో పాటు తిమ్నాకు ఎవరు వెళ్తున్నారమ్మా? సాంసోను వెళ్తున్నాడు. సాంసోను వెళ్తుంటే ఏమొచ్చిందంట వారికి ఎదురుగా? ఏమొచ్చిందంట వారికి ఎదురుగా? ఒక సింహం వచ్చిందట. వారు అడవిలో గుండా వెళుతూ ఉంటే, దారిలో తల్లిదండ్రులు సాంసోను వెళ్తూ ఉంటే వారికి ఎదురుగా ఏమొచ్చిందంట? కోదమ సింహం ఎదురైందంట. అప్పుడు వెంటనే 6వ వచనం, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చెను. దేని చీల్చాడంట అతను? సింహాన్ని చీల్చా. ఎలా చీల్చాడంట? ఒకడు మేక పిల్లని ఏ విధంగా చీలుస్తాడో దేని చీల్చాడంటే ఇప్పుడు ఆయన ఒక సింహాన్ని. సింహం అడవిలో గుండా తల్లిదండ్రులతో పాటు సంసోను బయలుదేరుతూ ఉంటే, ఈ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ ఉంటే మార్గంలో సింహం ఎదురొచ్చిందంట. సింహం బొబ్బరించుకుంటూ వారి మీదకి ఎగురుస్తుంటే వారి చేతులు సంసోను చేతులు ఏమి లేదంట, ఏమీ లేదంట దాన్ని ఎదుర్కోవడానికి. మరి వెంటనే అది వచ్చేసరికి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందట. ఎవరు వచ్చారంట? యెహోవా ఆత్మ అతని మీదకి రాగా వెంటనే ఏమైందంట? ఒకడు మేక పిల్లని ఏ విధంగా పట్టుకొని చీలుస్తాడో దేనికి అలా చీల్చడానికి గల కారణం ఏంటి? అలా ఒక మేక పిల్లని చీల్చినట్టు ఒక సింహాన్ని చీల్చాడంట. ఎవరు? సంసోను. అలా చీల్చడానికి గల కారణం ఏంటంటే ఎవరు దేని పొందుకున్నాడు ఆయన? ఆత్మను పొందుకున్నాడు. దేవుని బిడ్డారా వినండి, మనము కేవలం నీవు ఆత్మ మూలముగా జన్మిస్తే మనకు దేవుని శక్తి వస్తుంది, మనకు దేవుని బలం వస్తుంది, దేవుని శక్తి మన మీద ఆవరింపబడుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ ఆయన. చూడండి, ఇది 7వదిగా 8వదిగా చెప్తున్నాను. ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 8వదిగా చెప్తున్నాను. మనం ఆత్మ పొందుకుంటే 8వదిగా మనకు లాభం ఏమిటి అంటే, ఏమి లాభం అంటే మనకు యేసుక్రీస్తు ఎవరో మనకు అర్థమవుతారు. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12:3 వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పడనియు. అంటే యేసు ప్రభువు ఈ పదాలు ఎవరికి అర్థం కాలేదండి ఇంతవరకు. అర్థం కాక రకరకాలుగా మాట్లాడతారు. ఈ పదం యేసు ప్రభువు. అందుకని పౌలు గారు 4 విశ్రాంతి దినాలు తర్కించాడంట. యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని. ఈ యేసు ప్రభువు, యేసే క్రీస్తు అనేటువంటి ఆ పదాలు ఏదైతే ఉన్నాయో అవి గూఢార్థమైనటువంటివి. అవి అర్థం కావాలి అంటే ఎవరి సహాయం కావాలంట? ఎవరి ద్వారా ఆ పదాలు అర్థమవుతాయంట? 3వ వచనం 2వ మాట, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడు. అంటే నీకు యేసు ప్రభు అర్థం కావాలంటే ఏం కావాలంట? ఆత్మ సహాయం కావాలట. ఇది ఎన్నవది? 8. 9వదిగా చెప్తున్నాను. 9వదిగా పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల 9వదిగా మనకు లాభం ఏమిటంటే, చదవండి, మనకు బోధ, వాక్యం అర్థమవుతుంది. చదవండి ఒకసారి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మనకు ఆత్మ సహాయం, ఆత్మ పొందుకుంటేనే దేవుని బోధ మనకు అర్థమవుతుంది. చదవండి 26వ వచనం. ఆయన ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపవు సమస్తమును మీకు. అంటే ఆత్మ ఉంటే మనకి ఏం చేస్తుంది? బోధిస్తుంది. సమస్తము బోధిస్తుంది. మనకు సమస్తం ఏం చేస్తుంది? ఆత్మ వలన బోధ. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మీయులుగా నీటి బాప్తిస్మం పొందినటువంటి మీరు ఆత్మ పొందుకుంటే ఇదిగో ఇవన్నీ మీకు అర్థమవుతాయి. లేకపోతే ఆత్మ పొందుకోకపోతే, ఆత్మ మూలముగా జన్మించకపోతే ఇవేమి అర్థం కావు. ఎందుకంటే ఇవి నేను చెప్పేవన్నీ జరగాలి అంటే ఇవి కేవలం ఆత్మ వలన మాత్రమే తప్ప మరి దేని వలన జరిగేవి కావు. అందుకే చెప్తున్నాను, మీకు అవన్నీ అర్థం కావాలి అంటే, ఇదిగో మీకు వాక్యం అర్థం కావాలి అంటే, మీకు పరిశుద్ధాత్మ పొందుకున్నారనుకోండి, ఆ ఆత్మ మీకు ఏం చేస్తుంది తెలుసా? బోధిస్తుంది. ఎవరు బోధిస్తున్నారు మీకు?
ఆత్మ బోధిస్తుంది. మరొకటి 11గా చెప్తున్నాను. ఆత్మ పొందుకుంటే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? సర్వసత్యంలో తీసుకెళ్తుంది. యోహాను సువార్త 16-13 వచ్చినాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచ్చినాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి మీరు వెళ్ళాలంటే ఏం అవసరం? మీకు ఎవరు నడిపిస్తారు మిమ్మల్ని? సర్వసత్యంలోనికి మనం నడిపింపబడాలంటే ఎవరు నడిపిస్తారు మనల్ని? ఆత్మ కావాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు చెప్పడానికి సింపుల్గా మీరు తీస్తారు, చదువుతారు, పెద్దగా విషయం కనిపించదు. వీటన్నిటినీ ఎంతో సమయాన్ని వెచ్చించి ఆత్మ వలన మీకు అర్థం కావడానికి ఒక సింపుల్గా ఒక హెడ్డింగ్, ఒక పదాలతో మీకు కేవలం వివరించడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఎందుకంటే మీరు సత్యములోనికి రావాలి అని, సత్యము నుండి సర్వసత్యములోనికి రావాలి అని, వాక్యము సంపూర్ణంగా అర్థం కావాలి అని, మీరు కేవలము నీటి బాప్తిస్మము మాత్రమే తీసుకొని ఆత్మ మూలముగా జన్మించకపోతే ఇవన్నీ మీరు కోల్పోతారని, ఇవన్నీ కోల్పోకూడదని నా ప్రయత్నం. మీరు వీటన్నిటిని మీరు కోల్పోకుండా ఆత్మ దేవుని ద్వారా మీరు అన్ని పొందుకోవాలని, మీరు బలము పొందుకోవాలని, శక్తి పొందుకోవాలని, ఆదరణ పొందుకోవాలి అని ప్రియులారా, వీటన్నిటిని మీ ముందు నేను పెడుతూ ఉన్నాను. అందుకనే 10వదిగా ఏమొస్తుందంట? ఆత్మ పొందుకుంటే మీకు ఏమొస్తుందంటే ఎక్కడ తీసుకెళ్తుందంట? సర్వసత్యములోనికి. మీకు ప్రతిదీ చెప్తున్నాను, ప్రతి వచనంలోనూ ఒక విషయం చెప్తున్నాను, వచనం చూపిస్తున్నాను. అందులో ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఇవన్నీ ఆత్మ ద్వారా జరిగే కార్యాలు. 11వదిగా చెప్తున్నాను ప్రియులారా, 11వదిగా చెప్తున్నాను. అదే యోహాను సువార్త. మీకు ఆత్మ పొందుకోవటం వల్ల 14:26 ఆత్మ పొందుకోవడం వల్ల మీకు జ్ఞాపక శక్తి వస్తుంది. మీకు జ్ఞాపక శక్తి రావాలి అంటే కూడా ఆత్మ పొందుకోవాలి. చదవండి 26వ వచనం. ఆదరణకర్త అనగా ఏం చేస్తుందంటే ఆదరణకర్త వచ్చి జ్ఞాపకము చేస్తుంది. తండ్రి ఏదైతే చెప్పాడో ఆ ఆత్మ వచ్చి మీకు ఏం చేస్తుందట? జ్ఞాపకం చేస్తుంది. పిల్లరా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ ఆత్మ మనకు జ్ఞాపక శక్తి ఇస్తుంది. మనకు ఆ పరిశుద్ధాత్మ సహాయం ఆత్మ మూలముగా జన్మిస్తే మనకు ఏమొస్తుందంట? ఏ సహాయము, ఏ శక్తి వస్తుందంట? జ్ఞాపక శక్తి, జ్ఞాపకం. ఆత్మదేవుడు మనం ప్రతిదీ జ్ఞాపకం చేస్తాడు. ఆత్మ లేకపోతే జ్ఞాపక శక్తి ఉండదు. అది చెప్తుంది వాక్యం. తర్వాత ఇది ఎన్నవది? 12వది చెప్తున్నాను. 12వదిగా ప్రియులరా, 12వదిగా దేవుని ఆత్మ పొందుకుంటే ఏది దేవుని ఆత్మ, ఏది దయ్యపు ఆత్మ కూడా నీకు గుర్తుపడతావంట. చదవండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నువ్వు పరిశుద్ధాత్మ మూలముగా జన్మిస్తే ఏది మంచిది, ఏది చెడుదు, ఏది దయ్యపు ఆత్మ, ఏది దేవుని ఆత్మ కూడా నువ్వు గుర్తుపడతావంట. వారు మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఎవడు? బాగా వినండి. దేవుని సంబంధి అయిన వాడు ఎవరి మాట వింటాడంట? మన మాట వింటాడు, దేవుని మాట వింటాడు. తర్వాత మన మాట వినడు. ఎవరు? దేవుని సంబంధి కానివాడు. ఎవడు? దేవుని నమ్ముకున్నవాడు, దేవుని కుమారుడు, దేవునికి ఇష్టమైన వాడు దేవుని మాట వింటాడు. దేవునికి ఇష్టం లేనివాడు దేవుని మాట అంటే లెక్క ఉండదు. మరి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే కింద చెప్తున్నాడు చూడండి. ఎవరు దేవుని వాడు, ఎవరు దేవుని వాడు కాడు మనం ఎలా గుర్తుపట్టాలి అని మనకు అర్థం కావడానికి దేవుడు చెప్తున్నాడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఏ ఆత్మ తెలుసుకుంటామంట? దేవుని ఆత్మ ఏదో. భ్రమపరచు అంటే ఆత్మ అంటే ఎవరు? అపవాది ఆత్మ, ఈ లోక సంబంధమైనటువంటి ఆత్మ, దయ్యపు ఆత్మ. అదే భ్రమపరచు ఆత్మ అంటారు దాన్ని. ఇది అర్థం కావాలంటే రోమపత్రిక 1:20-21 వచనం ఉంటుంది దీని యొక్క డీటెయిల్స్ అక్కడ. అంటే మనకు ఆత్మ కలుగుటం, ఆత్మ మూలముగా జన్మించటం వల్ల మనకు కలుగు లాభము 12వదిగా ఏంటి అంటే, మనము దేవుని ఆత్మ ఏదో, దయ్యపు ఆత్మ ఏదో మనం ఏం చేస్తాము? వీచిగా గుర్తుపడతాం. ఎవడు దేవుని సంబంధం, ఎవడు దేవుని సంబంధి కాడో మనం గుర్తుపడతాం.
ఏం పొందుకోవటం వల్ల? ఆత్మ పొందుకోవటం వల్ల. దేవుని బిడ్డలారా, ఇది దేని వల్ల ఈ వల్ల కనుగొంటామంటే ఆత్మ మూలముగా జన్మించటం ద్వారా. నీవు కేవలం నీటి మూలముగా మాత్రమే జన్మించి, అంటే కేవలం బాప్తిస్మం మాత్రమే పొందుకొని, ఇవల్ల నాకు అర్థం కావాలంటే ఎట్లా అర్థమవుతాయి? ఎందుకంటే ఇవన్నీ అర్థం కావాలంటే నీటి బాప్తిస్మం ద్వారా కాదు. అది నీటి బాప్తిస్మం ద్వారా దేనికని చెప్పాము? నీటి బాప్తిస్మం ద్వారా దేనికని చెప్పాము? యోహాను సువార్త 3:6 నీటి బాప్తిస్మము శరీరమునకు, ఆత్మ బాప్తిస్మము ఆత్మకు అయి ఉన్నది అనేటువంటి మాట చూసాం. అంటే నీటి బాప్తిస్మము మాత్రమే తీసుకుంటే అది పైన శరీర సంబంధమైనటువంటి విషయానికి అర్థమవుతాయి. అదే ఆత్మ మూలముకు జన్మిస్తే ఏటి అర్థమవుతాయంట? ఆత్మయుకు సంబంధించినటువంటివి ప్రతిదీ అర్థమవుతాయంట. అందుకని దేవుని బిడ్డలారా, 12వదిగా మీకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఏది దేవుని సంబంధి, ఏది దయ్యపు సంబంధిది అనేది అర్థం కావాలి అంటే ఏం పొందుకోవాలి మనము? ఆత్మ మూలముగా జన్మించిన వారికి ఇది అర్థమవుతుంది. 13వదిగా చెప్తున్నాను. 13వదిగా ప్రియులారా, మొదటి యోహాను పత్రిక, మనకు ఆ పరిశుద్ధాత్మ పొందుకోవటం వల్ల ఆత్మయే మనకు బోధిస్తుంది. చదవండి, యోహాను మొదటి పత్రిక 2:27. యోహాను మొదటి పత్రిక 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. అంటే మీకు మనుషులు రకరకాల బోధించవచ్చు, మానవులుగా రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పచ్చు. కానీ మీకు మాత్రం అంటే ఎవరికి? ఆత్మ పొందిన వారికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైండ్ లో ఉండాలా. మీకు అంటే ఎవరికి అంటే ఆత్మ మూలముగా జన్మించిన వారికి. మీకు మాత్రము ఎవరు బోధిస్తారంట? మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి ఏది బోధిస్తుంది? మీకు ఆత్మ బోధిస్తుంది. ఎందుకంటే మీకు బోధిస్తున్నది ఆత్మ. మీరు పొందినది అభిషేకం. ఆత్మాభిషేకం. దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడ్డారు కనుక మీకు ఎవడో వచ్చి బోధింపనక్కరలేదు. ఎందుకంటే మానవులు కల్పితాలు చెప్పచ్చు, ఆత్మ అయితే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అందుకనే దేవుని ప్రియ సంఘమా, నేను ఎందుకు ఇవన్నీ మీకు తెలియచేస్తున్నానంటే మన సంఘం పరిపక్వతలోనికి వెళ్ళాలి. ఎందుకంటే కేవలం ఇవన్నీ నీటి బాప్తిస్మం మాత్రమే పొందుకొని ఊరికే ఉంటే అర్థమే కావు. ఇవి అర్థం కావు. ఇవన్నీ అర్థం కావాలంటే ఏమొస్తే అర్థమవుతాయంట? ఆత్మ మూలముకు జన్మిస్తే. అందుకనే ఎన్నవదిగా మాది 13వదిగా చెప్తున్నాను. ఇప్పుడు 14వదిగా చెప్తున్నాను. 14వదిగా ఆత్మ పొందుకోవటం వల్ల ఏమొస్తుంది తెలుసా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఆత్మను పొందుకోవటం వల్ల వాక్శక్తి అనుగ్రహింపబడుతుంది. చదవండి ఒకసారి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ప్రియులారా, ఈ పదం ఏదైతే ఉందో ఇది అర్థం కాదు. దీని గురించి మరొకసారి నేను వివరిస్తా. ఇది ఏంటి, ఎవరికి, ఎప్పుడు, ఎలా అనేటువంటి విషయం. అంటే ఆత్మ పొందుకోవటం వల్ల కలుగు లాభం 14వది ఏంటి అంటే ఆత్మ వాక్శక్తిని అనుగ్రహిస్తుంది. మాట్లాడేటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. మాట్లాడేటువంటి ధైర్యాన్ని ప్రబోధిస్తుంది. ఎలాగూ అంటే ప్రియులరా, కింద అపోస్తలుల కార్యాలు 2:22 వచనం. అపోస్తలుల కార్యాలు 2:22 వచనం బాగా వినండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు. ఒకప్పుడు ఈ పేతురు గారు యూదుల దగ్గర ధైర్యంగా మాట్లాడలేక యేసుక్రీస్తు గురించి ఒప్పుకోవట్లేదు బహిరంగంగా. ఒకప్పుడు ఏం చేశాడంటే, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కదా అంటే ఏమంటాడు? యేసు ఎవరు, నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఎవరు? పేతురు గారు. ఎప్పుడు అబద్ధం ఆడాడు అంటే ఆత్మను పొందుకోలేదు. అప్పటికి ఇంకా పేతురు గారు అపోస్తలులు ఆత్మ పొందుకోలేదు. ఎప్పుడు? యేసు ప్రభువును సిలువకు అప్పగింపడానికి ముందు. యేసు ప్రభువును పట్టుకున్నారు దొంగలు, బందిపోటు దొంగలు ప్రభువును పట్టుకున్నారు. కానీ పేతురు దగ్గరకు వచ్చి నీవును ఆయనతో కూడా ఉన్నవాడు కదంటే ఏమంటాడు ఆయన? నేను ఎరగను, ఆయన ఎవరో
అంటే అబద్ధం 3 సార్లు ముమ్మారుగా 3 సార్లు చెప్తాడు. అంటే బాగా వినండి, అంటే ఆత్మ లేనప్పుడు అప్పుడు ఇంకా ఆత్మ పొందుకోలేదు ఎవరు? పేతురు గారు. ఎప్పుడు పొందుకున్నాడు ఆత్మ? అపోస్తలుల కార్యాలు 2:4 పొందుకున్నాడు ఆయన. ఎప్పుడు పొందుకున్నాడు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి పొందుకున్నాడు. కిందకు వచ్చేసరికి వారు ఆత్మ పొందుకున్నారు. 22వ వచనంకి వచ్చేసరికి ఆత్మ పొందుకొని ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే ధైర్యముగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు యేసుప్రభుని ఒప్పుకోమంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు తెలుసా? ఆత్మ లేదప్పటికీ. ఆత్మ ఓన్లీ నీటి బాప్తిస్మం మాత్రమే పొందుకుంటే నువ్వు అబద్ధాలు కూడా ఆడతావు. అబద్ధం ఆడకూడదని నీ ఆత్మ గద్దించదు. ఎందుకంటే నేను అప్పటికి ఆత్మ రాలేదు కనుక. ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు అబద్ధాలు ఆటోమేటిక్గా మాట్లాడతావు. ఎందుకంటే నీ ఆత్మని గద్దించదు. మరి నువ్వు అబద్ధం ఆడుతున్నావని నీ ఆత్మని గద్దించాలి అంటే నీవు ఏమై ఉండాలా? ఆత్మ మూలముగా జన్మించాలా. వెంటనే ఎప్పుడైతే పేతురు గారు ఆత్మ మూలముగా జన్మించాడో అప్పుడొకప్పుడు అబద్ధం ఆడేవాడు, ఇప్పుడు అబద్ధాలు ఆడకుండా ధైర్యముగా మాట్లాడుతున్నాడు. 22-23 వచనంలో ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను అంటే ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు అదే ఇశ్రాయేలుకి యేసు ప్రభు నువ్వు ఆయనతో ఉన్నవాడివే కదంటే ఏమన్నాడు? నేను ఎరగను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మొదటి 2 వచనం అంటాడు, పక్కన 4వ అధ్యాయంలో ఇదిగో ధైర్యంగా బోధిస్తాడు ఆయన గురించి. అంటే ఎప్పుడైతే ఆత్మ పొందుకుంటాడో ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. తర్వాత అబద్ధాలు మానేస్తాం. ఇది అబద్ధం. వెంటనే మనం అబద్ధాలు చెప్పినప్పుడు ఇది అబద్ధం అని ఆత్మ గద్దిస్తుందట. ఏం మొదలుకుంటే ఏ మూలముగా జన్మిస్తే? ఆత్మ మూలముగా జన్మిస్తే. అందుకని ప్రియులారా 15వదిగా చెప్తున్నాను, వినండి. 15వది చెప్తున్నాను. ఆత్మ పొందుకుంటే నిత్య జీవం దొరుకుతుంది. ఆత్మ మూలముగా నిత్య జీవం దొరుకుతుంది. చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. తీతుకు పత్రిక 3:7 వచనం. ఆత్మ నిత్య జీవానికి, నిత్య జీవం వచ్చేంత వరకు మనల్ని ఓపిక, నిరీక్షణ, మనకు ఓపికను ఇస్తుంది. చదవండి ఒకసారి 7వ వచనం. నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు కుమ్మరించాడంట? ఆ నిత్య జీవం పొందుకునేంత వరకు మనకు నిరీక్షణ కలుగుటకై. నిరీక్షణ అంటే ఎదురు చూడుట, ఓపిక. మన భాషలో ఓపిక. ఇంకెన్నొద్దులు శ్రమలు వచ్చినా అలా టక్కన సడన్ గా ఏదో నిర్ణయం తీసుకోకూడదుగా ఓపిక. ఈ ఓపిక ఎలా వస్తుందంటే మనకు ఆత్మ పొందుకుంటే నిరీక్షణ వస్తుంది. ఆత్మను పొందుకుంటే ఎదురు చూస్తాం. ఆత్మను పొందుకుంటే ఓపిక, మనకు నిరీక్షణ, ఓపిక వస్తుంది. ప్రియులారా, ఎదురు చూచుట. ఎందుకంటే ఈ ఎదురు చూచుట లేదా ఈ నిరీక్షణ మనకు రావాలి అంటే మనం ఏం పొందుకోవాలంట? ఆత్మ ప్రియులారా, ఇవన్నీ మనకు కలగాలంటే ప్రాముఖ్యంగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే, ఈ ఆత్మ మూలముగా జన్మిస్తే నేను చెప్పబోయే ప్రతి మాట, ప్రతిది చూసుకోండి, ఇచ్చినటువంటి ప్రతి వచనంలో ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఇవన్నీ. కేవలం నీటి మూలముగా జన్మిస్తే ఇవన్నీ జరగవు. మనకు ఎదురు చూపు ఉండదు, నిరీక్షణ ఉండదు, ఓపిక అస్సలే ఉండదు. అబద్ధాలు అట్లే మాట్లాడుతుంటాం. సర్వసత్యం మనకు రాము. ఎవరు ఏం చెప్తే అదే నమ్ముతూ ఉంటాం. మనకు ఆత్మ బోధించదు. ఆత్మ పొందుకుంటే మనకు ఆత్మ బోధిస్తుంది, ఓర్పిస్తుంది, ఎదురు చూచుట అనుగ్రహిస్తుంది. తర్వాత నిత్య జీవితానికి ఎదురు చూచుటటువంటి ఇస్తుంది. ప్రియులరా, తర్వాత ఎన్నవది ఇది 15వది అయిపోయింది. 16వదిగా ఆత్మ పొందుకోవటం వల్ల వరములు వస్తాయి. చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియలు చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను.
దృఢపరచబడెను. ఈ దేనికోసం దృఢపరచబడింది? దేనికోసం దృఢపరచబడింది? వీటిని ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను. ఏమనుగ్రహిస్తాడంటే దేవుడు? నీవు ఆత్మ మూలముగా జన్మిస్తే దేవుడు నీకు ఏమనుగ్రహిస్తాడట? పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహిస్తాడు. ప్రియులరా, చాలా మంది వరాలు ఆగిపోయాయి అంటారు. వరాలు ఆగిపోయాయా లేవా అది తర్వాత విషయం. కాకపోతే నీవు వరములు నీకు రావాలి అంటే ఎలా జన్మిస్తే వరాలు వస్తాయి? ఆత్మ మూలముగా జన్మిస్తే. ఆత్మ మూలముగా జన్మిస్తే అంటే అర్థం ఏదో మరొక రకంగా వెళ్ళకండి, ఆత్మను పొందుకుంటే అని అర్థం. అందుకనే 15-16 ఆత్మ మూలముగా జన్మిస్తే ఏమొస్తుందట? ఆ వరములు, పరిశుద్ధాత్మ వరాలు వస్తాయి. దేవుని బిడ్డారా, ఇలా చెప్పాలి అంటే సమయం అయిపోయింది. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇలా చెప్పాలంటే దాదాపు 78గా రాసుకున్నాను. ఆత్మ మూలముగా జన్మిస్తే నేను దాదాపుగా 78 విషయాలు రాసుకున్నాక చాలా ఉండొచ్చు కాక నాకు తెలిసి 78. కాకపోతే ఇప్పుడు మీకు కేవలం 16 మాత్రమే వివరించాను. దేవుని బిడ్డారా, ఇవన్నీ ఏం చేస్తే వస్తాయంటే ఆత్మ మూలముగా జన్మిస్తే వస్తాయి. ఆత్మ మూలముగా జన్మిస్తే ఇవన్నీ వస్తాయి. మరి ఆత్మ మూలముగా జన్మించకపోతే ఇవన్నీ మనలోనికి రావు. అందుకని యేసుప్రభు అన్నాడు ఒక మాట, 3వ అధ్యాయం 6వ వచనం యోహాను సువార్తలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని ఈ రెండులో ఏదో ఒకటి జన్మిస్తే చాలు అన్నా దేవుడు. ఈ రెండులో ఏదో ఒకటి జన్మిస్తే చాలు అని చెప్పరా ఆయన. అంటాడు ఒకడు నీటి మూలముగాను, రెండవది అంటాడు ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా. ఇది నిశ్చయముగా అర్థం ఏంటి? బల్లగుద్ది ఇందులో ఏం మార్పు లేదు. దేనికోసం మార్పు లేదు? ఒకటి కేవలం నీటి మూలముగా జన్మిస్తే కాదు, ఆత్మ మూలముకు కూడా జన్మించాలి. అప్పుడైతేనే నీవు ఎక్కడికి వెళ్తావు తెలుసా? సర్వ పరిపక్వతలోనికి వెళ్తావు, సర్వ పరిపూర్ణతలోనికి వెళ్తావు. ఎంత పరిపక్వత అంటే క్రీస్తుకు కలిగినటువంటి పరిపక్వత. ఎంత పరిపక్వత అంటే ఆత్మ కలిగినటువంటి పరిపక్వత. అది క్రీస్తు అందుకని జీవించుచున్నది. అందుకని అప్పుడు జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు. ఎప్పుడంటాం తెలుసు? ఇవన్నీ ఎప్పుడంటాం తెలుసా? ఇక్కడ జీవించుచున్నది నేను కాదు, జీవించుచున్నది నాలో క్రీస్తే జీవించుచున్నాడని ఎప్పుడంటామంటే ఇవన్నీ పొందుకున్న తరువాతనే. ఎందుకంటే యేసు ప్రభు సగం పొందుకున్న సగం శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు ఆయన. ఎవరైనా సర్వశక్తిమంతుడు. అందుకని మనము క్రీస్తు వలే ఉండాలి అంటే, క్రీస్తు వలే మారాలి అంటే, క్రీస్తు కలిగిన మనస్సు మనకు రావాలి అంటే ఆత్మను మనం ఏం చేయాలట? పొందుకోవాలి. ఇది ఎలా వస్తుందంటే క్రీస్తు ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇక్కడ విన్నటువంటి వారందరూ మరి ఎవరికి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఓవరాల్గా చెప్పాను. ఆత్మ పొందుకుంటే కలుగు లాభాలు ఇవన్నీ. ఆత్మ పొందుకుంటే కలుగు లాభాలు, ఆత్మ మూలముగా జన్మిస్తే లాభాలు ఇవన్నీ. ఏం చేయటో తెలుసా? ఏం చేయటమంట? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఏమేమిటి ఆత్మ మూలముగా జన్మిస్తే లాభాలు ఏంటంటే, ఒకటి మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఏ స్వభావం వస్తుంది? నూతన స్వభావం. 2 పరిశుద్ధపరచబడతాం. 3 మూడవది ఏంటంట? తీర్పు తీర్చు ఆత్మ. అంటే మనము ఏది తప్పు, ఏది రైటు, ఏది మంచి, ఏదో చెడు అని గుర్తు చేస్తుంది ఆత్మ. అందుకని కల్మషమును కడిగి వేయు ఆత్మ అనేటువంటి రాయబడింది అక్కడ. కల్మషమును కడిగి వేయు ఆత్మ. 4వది ఏంటంట? ఆత్మ చేత నడిపింపు. ఎందరైతే నడిపింపు వాడు వారే దేవుని కుమారులు. 5వ. ఇట్లా దాదాపుగా 16 విషయాలు మీకు మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డరా, మరి ఈ విషయాలు కేవలం విన్నవారికి మాత్రమేనా? ఇవన్నీ మనం పొందుకోవాలా వద్దా? ఇవన్నీ మనం పొందుకుంటేనే కదా, ఇవన్నీ మనం అందరం పొందుకుంటేనే తప్ప మనము దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేము. పొందుకుంటేనే ఎక్కడికి వెళ్తాం? మనము దేవుని రాజ్యంలోనికి. ప్రియులారా, పొందుకోలేదనుకో ఎక్కడికి వెళ్ళము? పరలోకానికి వెళ్ళాం. కాబట్టి నా ప్రభువునందు దేవుని బిడ్డలారా, విన్న వాక్యాలు